నేషనల్ క్యాపిటల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్సీఆర్టీసీ రిక్రూట్మెంట్ 2025. సో ఎన్సీఆర్టీసీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 24th March అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 24th April 2025. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది మేలో ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 16, 8 వచ్చేసి అన్రిజర్వ్డ్. EWS category 1, OBC 4, SC 2, ST 1. Pay scale 22,800 to 75,850. ఇది జూనియర్ ఇంజనీర్. ఎలక్ట్రానిక్స్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 16, 8 వచ్చేసి unreserved category and 1 for EWS, 4 for OBC and 2 for SC category, 1 for ST. ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. సివిల్ స్ట్రీమ్ జూనియర్ ఇంజనీర్ 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ. తర్వాత ప్రోగ్రామింగ్ అసోసియేట్కి టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 3 వేకెన్సీస్. ఓబీసీ కేటగిరీ 1 వేకెన్సీ. అసిస్టెంట్ వేకెన్సీ టోటల్గా 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ కేటగిరీ 3 ఉన్నాయి. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ ఓన్లీ 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 18, 10 వచ్చేసి unreserved, 1 for EWS category, OBC 4, SC 2 and ST 1 vacancy. Junior maintainer mechanical stream లో 10 vacancies ఉన్నాయి, 6 for unreserved, 1 for EWS, 2 for OBC and 1 for SC category. టోటల్గా 72 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్ కావాల్సిన అర్హత ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే మీరు 3 years of డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ అయితే ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో డిప్లొమా చేసి ఉండాలి. మెకానికల్ స్ట్రీమ్ అయితే మెకానికల్ స్ట్రీమ్, సివిల్ స్ట్రీమ్ అయితే సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీరు ఈ పర్టికులర్ డిగ్రీ డిప్లొమా చేసి ఉండాలి ఆ పర్టికులర్ స్ట్రీమ్లో. అండ్ అప్రోచ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 25 years అండి ఈ పర్టికులర్ టోటల్ వేకెన్సీస్కి. అండ్ ప్రోగ్రామింగ్ అసోసియేట్కి కావాల్సిన అర్హత వచ్చేసి మీరు 3 years of డిప్లొమా చేసి ఉండాలి, ఐదర్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా బీసీఏ చేసిన వారికి కూడా, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఇంకా బీఎస్సీ ఐటీ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. 22,800 to 75,850. అప్రోచ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 25 years ఉంటుంది. అసిస్టెంట్కి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అండి. గ్రాడ్యుయేషన్ ఇన్ బీబీఏ లేదా బీబీఎం బిజినెస్ మేనేజ్మెంట్లో చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ మీరు గ్రాడ్యుయేషన్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్లో చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 20,250 to 65,500. అండ్ ఇక్కడ జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే మీరు ఐటీఐ చేసి ఉండాలి, ఐటీఐ చేసి ఉండి సర్టిఫికేషన్ కూడా ఉండాలి, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్. సో ఐటీఐ వచ్చేసి ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. అండ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్, మెకానికల్ ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఫిట్టర్ సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ ఇక్కడ పే స్కేల్ ఫర్ జూనియర్ మెయింటైనర్ వచ్చేసి 18,250 to 59,200 ఇస్ పే స్కేల్ ఫర్ డిఫరెంట్ ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ 5 years of ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ కేటగిరీ వారికి 3 years of ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అప్రోచ్ క్రైటీరియా ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి 3 years of ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 years of ఏజ్ రిలాక్సేషన్ ఉన్నాయండి. పీడబ్ల్యూడీ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే, పీడబ్ల్యూడీ ఓబీసీ కేటగిరీ నాన్ క్రిమినల్ ఇయర్ అయితే 13 years of ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీ SC/ST అయితే 15 years of ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ INCRTC ఇక్కడ టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ టైం కన్స్టెంట్ వచ్చేసి 90 minutes. అండ్ 90 minutesలో టోటల్గా 100 questions ఇస్తారు. 100 questionsలో 100 marks ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అండి, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అవుతారో వారిని ఫర్దర్గా పర్ఫార్మెన్స్ టెస్ట్ రేషియో అప్లైడ్ అండ్ రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కేటగిరీస్ బట్టి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా. సో ఇక్కడ క్రైటీరియా ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ సెలెక్షన్ ప్రొసీజర్, ఓన్లీ
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారానే జరగడం జరుగుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్ ఇచ్చారు, బెంగళూరు, చెన్నై కూడా ఇచ్చారు. సో ఇది టెస్ట్ సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ క్రైటీరియా మేలో ఉండడం జరుగుతుంది. సో సెక్యూరిటీ బాండ్ కూడా ఉంటుంది, మినిమం 1.5 years సర్వ్ చేయాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయ్యాక. సో ఇది క్రైటీరియా అండి. లాస్ట్ డేట్ టు అప్లై ఇంతకుముందు చూసినట్టుగా మనము 24th of April 2025 ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఇక్కడ గ్రేడ్ వచ్చేసి NE5, NE4, NE3 లెవెల్స్ అండి. సో ఇనిషియల్ బేసిక్ పే ఇంతకుముందు చూసాము 22,800 అండ్ 20,250, 18,250. సో ఇక్కడ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 1,000 రూపీస్ ఫర్ OBC అన్రిజర్వ్డ్ EWS కేటగిరీ వారికి, అండ్ SC ST కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో దిస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ అప్లై చేసుకోవడానికి మీరు ncrtc.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఫర్ ఎనీ డిస్ప్యూట్స్ విల్ బీ ఢిల్లీ ఓన్లీ. సో దిస్ ఇస్ ద క్రైటీరియా అండి. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు జస్ట్ హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్, మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ హ్యావ్ ఎ క్యాజువల్ లుక్ ఆన్ ఇట్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. మీకు ఎలిజిబుల్ లేకపోతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఇట్ కుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ అప్పుడప్పుడు ఒకవేళ సెలెక్ట్ అయితే లైఫ్ చేంజింగ్ కూడా ఉండొచ్చు. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే జస్ట్ గివ్ ఏ ట్రై చేయడంలో తప్పేం లేదు. గివ్ ఏ ట్రై. ఎందుకంటే హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు, 1,000 రూపీస్ అని మీరు అప్లై చేయకుండా ఉండకూడదు. జస్ట్ గివ్ ఏ ట్రై. ఒకవేళ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది, పర్మనెంట్ జాబ్ కాబట్టి. సో దిస్ ఇస్ అప్లికేషన్ క్రైటీరియా సెలెక్షన్ ప్రొసీజర్ ఫర్ NCRTC. సో ఇక్కడ డిసిప్లిన్స్ వచ్చేసి సివిల్, ఎలక్ట్రికల్, ఇంకా మెకానికల్, ఈ పర్టికులర్ డొమైన్స్ వారు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ స్ట్రీమ్స్కి. అండ్ ఇది క్రైటీరియా అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.